నిర్మలకి రోజులు శరవేగంతో గడిచిపోతున్నాయి. స్టేట్స్‌కి వెళ్ళిన కొత్తలో ఒక నెల రోజుల పాటు అక్కడి వాతావరణానికి, అక్కడి పరిసరాలకి అలవాటవ్వడానికి కాస్త ఇబ్బంది పడింది. తనకి మద్రాసులో పరిచయం ఉన్న ఒక స్టూడెంటు అక్కడ డాక్టర్‌గా ఉండడం చేత ఆమె అపార్ట్మెంట్‌ని షేర్ చేసుకోవడంతో ఇద్దరికీ ఖర్చులు, పని విభజన అంతా సజావుగా జరిగిపోయింది. అమెరికా వచ్చినప్పటి నుంచి నిర్మలకి అచ్యుత్ గురించి జ్ఞాపకం చేసుకునే టైం ఉండేది కాదు. రాత్రుళ్ళు పక్క మీద కొరిగాక అప్పుడు జ్ఞాపకం వచ్చి ఆ పిచ్చిమొద్దుకు ఒక ఉత్తరం రాద్దామని అనుకుని కూడా వ్యవధి లేక ఉత్తరం రాయలేదు. అమ్మా నాన్న మద్రాసు నుంచి వారం వారం ఫోన్ చేయడం వల్ల ఇండియాలో కబుర్లు తెలుస్తూనే ఉండేవి. ఒకసారి వాళ్ళ అమ్మగారే చెప్పింది. ఆ మధ్య ఒకరోజు సాయి వచ్చిందని, అచ్యుత వాళ్ళ అమ్మగారు చనిపోయారని, వాళ్ళ నాన్నని అచ్యుత తన వెంట బందరికి తీసుకొచ్చిందని. ఆ వార్త విన్నాక నిర్మల చాలా గిల్టీగా ఫీల్ అయింది. నువ్వు తప్పు చేస్తున్నావు. ఆ పిచ్చిదాని గురించి కనుక్కోవడం లేదు అని మనసు హెచ్చరించడం మొదలుపెట్టింది. వెంటనే అచ్యుతాన్ని ఓదారుస్తూ పెద్ద ఉత్తరం తన అడ్రస్‌తో పాటు రాసి వెంటనే నీ గురించి రాయమని ఆర్డర్ వేసింది. ఆ తర్వాత 20 రోజులకి అచ్యుత్ నుంచి జవాబొచ్చింది. ఆ ఉత్తరంలో మధ్య మధ్య అక్షరాలు అలుక్కుపోయిన గుర్తులు. బహుశా ఆ పిచ్చిది ఏడుస్తూ ఉత్తరం రాసిందేమో. అచ్యుత కన్నీరు అక్షరాల మీద పడింది. నిర్మల గుండెలు బరువెక్కాయి. నిర్మల, నిన్ను వదిలి నేనింకా బ్రతికే ఉన్నాను. ఎలా బ్రతుకున్నానో నాకే బోధపడ్డం లేదు. నువ్వు లేకపోవడం, అందులోనూ ఇండియా లేకపోవడంతో ఏంటో భయం పట్టుకుంది. ఆఫీసుకు వెళుతున్నాను. జీతం రాకపోతే మా వాళ్ళకి డబ్బు పంపలేకపోతానన్న భయం గనక లేకపోతే ఈ ఉద్యోగం వదిలేసి నీ వెంటొచ్చేదాన్ని. నిర్మల, నేనొక్కదాన్ని బతకలేను. నా కష్టాలకి అంతు లేదనిపిస్తోంది. మా అమ్మ చచ్చిపోయింది. విరోచనాలు, డోకులు. అమ్మకి ఒంట్లో బాగలేదని మా వాళ్ళు నాకు ఉత్తరం కూడా రాయలేదు. ఆఖరన అమ్మ నోట్లోకి ఏమీ వెళ్ళకపోయాక ఉత్తరం రాశారు. డాక్టర్నైనా బ్రతికించుకోలేకపోయాను. అమ్మ పోయాక ఒక్కరోజు కూడా ఆ ఇంట్లో ఉండలేకపోయాను. నువ్వుంటే ఏం చెయ్యాలో, అమ్మని ఎలా బ్రతికించుకోవాలో చెప్పేదానివి. నాకెవ్వరూ లేరు. అమ్మ దినవరాలకి నేను ఉండలేకపోయాను. మా బ్రదర్‌కి 2000 ఇచ్చి దినవరాలు గొప్పగా చేయించమన్నాను. మా వాళ్ళ డప్పుల మోతలు, తాగి ఎగరడం, వాళ్ళ గొంతులు, ఈలపాట్లు నేను వినలేకపోయాను. ఇది వరకు నువ్వు తెలియక మునుపు తట్టుకోగలిగేదాన్నేమో గాని, ఇప్పుడు భరించలేకుండా ఉన్నాను. మూడో రోజుకి బందరొచ్చేశాను. నెల రోజులయ్యాక వెళ్ళి మా అయ్యని వెంట తీసుకొచ్చాను. నిర్మల, కిందటిసారొచ్చినప్పుడు చెప్పావు కదా, మా వాళ్ళని ఎవరినైనా సాయం తెచ్చుకోమని. అమ్మ లేదుగా అని అయ్యని తీసుకొచ్చాను. మా అయ్యని చూస్తే నాకు ఏడుపు ఆగడం లేదు. అలా పొద్దుట్నుంచి సాయంత్రం దాకా నేను ఆఫీస్ నుంచొచ్చేదాకా అరుగు మీద కూర్చునుంటాడు. మా ఇంటికి ఎవరూ రారు. మా అయ్య ఎక్కడికి వెళ్ళడు. ఆఖరికి సినిమాకి తీసుకువెళతానన్నా రాడు. మాట మంతీ లేకుండా, నోరు మెదపకుండా కూర్చునుంటాడు. మా అయ్యని చూస్తే నాకు దిగులుగా, భయంగా ఉంది. ఇక్కడికి తీసుకొచ్చి తప్పు చేశానా? మా అయ్యకి మా అమ్మ మీద దిగులా, బెంగ పెట్టుకున్నాడా? నువ్వే చెప్పగలవు. నేను పిరుకుగొడ్డునని నువ్వనేదానివి. నిజంగానే నాకు భయంగా ఉంది. జవాబు రాయవు? నీ ఉత్తరం నాలో కొంత ధైర్యాన్ని కలిగిస్తుందేమో. నిన్ను విసిగిస్తున్నానా? ఒకసారి పిచ్చిమొద్దు అని నువ్వు తిడితే నాకు కొండంత బలం వస్తుంది. జవాబు రాస్తావుగా? నీ పిచ్చిమొద్దు. ఆ ఉత్తరం చదువుతుంటే నిర్మలకి కళ్ళు చెమర్చాయి. ఒకవైపు జాలి, మరోవైపు అచ్యుత్ మీద కోపం రెండూ కలిగాయి. ఇంత చదువుకుని గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఎదుటి వ్యక్తికి ప్రాణం పోయగల విద్యున్న ఈ అచ్యుత ఎందుకిలా నిస్సహాయంగా, పిరికిగా ఫీలవుతోంది? తనకి తానుగా ఎందుకు బతకలేకుండా ఉంది? ఎన్నాళ్ళు తను దారి చూపగలదు? ఎవరి జీవితం వారు సరిదిద్దుకోగలగాలి. అచ్యుతానికి చదువు, స్వతంత్రం, స్వయం నిర్ణయాలు తీసుకోగల స్వేచ్ఛ అన్నీ ఉన్నాయి. ఈ పాటి అదృష్టం ఎంతమంది అమ్మాయిలకుంటుంది? అన్ని అవకాశాలు ఉండి కూడా తన జీవితం దిద్దుకోలేకుండా ఉంది. అచ్యుతం ఎవరినైనా పెళ్లి చేసుకోకూడదా? ఎంతకీ శశిధర్‌నే తలచుకుంటూ బ్రతకాలా? అచ్యుతానికి ఏ యువకుడు ఎందుకు తటస్థపడ్డం లేదు? అనేక ఆలోచనలు బుర్రలో గిర్రున తిరిగాయి. నువ్వెలాగూ జీపులో క్యాంపులకి వెళతావు. కాబట్టి మీ నాన్నని నీతో పాటు పల్లెటూళ్ళకి తీసుకెళ్ళు. ఆయనకి కాలక్షేపంగా ఉంటుంది. నీకు తోడుంటుంది అంటూ జవాబు రాసింది. అచ్యుత్ నుంచి జవాబు రాలేదు. నిర్మలకి అమెరికాలో జీవితం చాలా హాయిగా ఉంది. ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో కారు కొనుక్కుని, డ్రైవింగ్ లైసెన్స్ పుచ్చుకుని, అక్కడి వేగానికి సరిపడినట్లుగా కారు డ్రైవ్ చేసుకుంటుంది. నిర్మల్‌కి గొప్ప స్వేచ్ఛొచ్చినట్లనిపించి, అక్కడే ఉన్న ఒక చైల్డ్ స్పెషలిస్ట్ క్లినిక్‌లో సాయంత్రం 3 గంటల పాటు ఆయనకి హెల్ప్ చేస్తూ గంటకిన్ని డాలర్లు అని సంపాదించుకుంటూ ఉంది. ప్రతీదీ డాలర్లలో లెక్కించుకుంటూ, అవసరాలు ఎక్కడికక్కడ తగ్గించుకునే రోజులు పోయి వారాంతాల్లో పక్కవోళ్ళకి స్నేహితులతో ట్రిప్స్. ఒక విధంగా అమెరికన్ జీవితానికి బాగా అలవాటు పడిపోయింది. 3 ఏళ్ళు గిర్రున తిరిగిపోయాయి. నిర్మల ఇప్పుడు చిల్డ్రన్ హాస్పిటల్‌లో మంచి పేరున్న డాక్టర్.
ఆమెని ఒక దేవతలా ఆరాధించే పేషెంట్లు, వారి కుటుంబాలు. నిర్మల ఇండియాకి వెళ్లాల్సిన పరిస్థితులొచ్చాయి. శశిధర్ పెళ్లి నిశ్చయమైంది. వెంటనే రమ్మని తల్లిదండ్రుల ఫోన్. ఆ అమ్మాయి ఎంబీఏ చేసిందట. తల్లిదండ్రులు వెతికి చేస్తున్న సాంప్రదాయమైన పెళ్లి, ప్రేమ పెళ్లి కాదు, పెద్దలు నిశ్చయించిన పెళ్లి. శశిధర్ ఫోన్లో మాట్లాడాడు. యారా, ప్రేమించావా? ఆ అమ్మాయి నీ ఫ్రెండా? అడిగింది నిర్మల. ఏం లేదు, అమ్మ నాన్న వెతికారు. ఆ అమ్మాయిని కలిసి మాట్లాడమన్నారు. మాట్లాడుకున్నాం. తన అభిప్రాయాలు నాకు నచ్చాయి అన్నాడు చాలా పొడిగా. నువ్వు మనస్ఫూర్తిగా ఇష్టపడ్డావా? అడిగింది. నిర్మల, నువ్వు ప్రతిదిలా సాగదీసి గుచ్చి గుచ్చి అడుగుతావు. శశిధర్ కంఠంలో కోపం, విసుగు. ఐఎమ్ సారీ. నిన్ను ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడిగి ఉండకూడదు. నీలాగా అందరూ పరిస్థితులతో రాజీ పడలేరుగా. మగవాళ్ళం, మనసుని మార్చుకోగలం. అమ్మా నాన్నల్ని ఇబ్బంది పెట్టడం నా వల్ల కాదు. అమ్మ కోడలు రావాలి అంటూ ఒకటే గొడవ. అంటే నీకు భార్య అక్కర్లేద్దా? ఇదిగో, ఇలాంటి వితండవాదమే వద్దు అనేది. వదిన చెప్పిన అమ్మాయి కాదు కదా, అది ఆలోచించు. ఓకే. డేట్ ఫిక్స్ అయిందా? పై నెలలో 24న ముహూర్తం. వాళ్ళు వీళ్ళు కలిసి పెట్టించారు. పేరు అడగలేదు. పేరేంటన్నావు? ఫోటో ఉందా? పంపు. సునంద. ఫోటో పంపుతానులే. నువ్వు మట్టుకు నెల్లాళ్ళు ముందు రావాలి. చూస్తాను. 10 రోజుల కంటే ఉండలేననుకుంటా. ఇక్కడ హాస్పిటల్లో చాలా పనుంది. అమ్మ నాన్నకి ఈ విషయం చెప్పకు. నేను టికెట్ బుక్ చేసుకున్న తర్వాత చెప్తాను. శశి, నీ హ్యాపీనెస్ నాకు ముఖ్యం. నాకు తెలీదా? కానీ కొన్నిసార్లు రాజీ పడక తప్పదు. నాకేం పర్వాలేదు, తనకే. ఆ పైన వినడం ఇష్టం లేక నిర్మల ఫోన్ కట్ చేసింది. ఆమె కళ్ళల్లో, ఆలోచనల్లో, మనసులో అచ్యుత కదలాడుతోంది. నిర్దిష్టమైన అభిప్రాయాలు, పడికట్టు రాళ్ళు. అచ్యుత వచ్చిన అవకాశాన్ని, జీవితంలో తటస్థపడిన నీడని, ప్రేమని చేజేతులా జారవిడుచుకుంది. కృతజ్ఞత, న్యాయం అన్న విలువ కోసం తన జీవితాన్ని మోడు చేసుకుంది. అదే శశి రాజీ పడిపోయి తనకంటూ ఒక తోడు జీవితం ఏర్పరుచుకోబోతున్నాడు. ఇద్దరిలో తను ఎవరిని మెచ్చుకోవాలి, ఎవరిపై జాలిపడాలి? నిర్మలకు ఆ రాత్రి చాలాసేపు నిద్ర పట్టలేదు. తొలి పరిచయం, మొట్టమొదటిసారి మెడికల్ కాలేజీ హాస్టల్లో చూసిన అచ్చాయమ్మ, నిన్న మొన్నటి ఉత్తరంలో దారి తెలియక ఒంటరితనంతో దీనంగా తన గోడిని వెళ్లబోసుకున్న అచ్యుతం. కొందరు కష్టాలు పడడానికే పుడతారు, మరికొందరు వాటిని పక్కకి తోసేసి బతకగలరు. శశిధర్ పెళ్లి రంగరంగ వైభవంగా జరిగింది. సునంద ఆధునికమైన చదువుకున్న అమ్మాయి. ఆ అమ్మాయిలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది. పెళ్లిలో సాంప్రదాయపు పెళ్లి కూతుర్లా ఒక మూల తల ఉంచుకుని కూర్చోలేదు. పీటల మీద కూర్చునేదాకా, పురోహితుడు పెళ్లితంతుకి రమ్మని పిలిచేదాకా ఇటు అటు మామూలుగా అందరితో కలిసి సరదాగా కబుర్లు చెబుతూ ఉంది. కళ్యాణం బొట్టు, బొగ్గన చొక్కా లేకపోతే సునందని పెళ్లి కూతురు అని ఎవరూ అనుకోరు. వంగి వంగి సలాములు చేయడం, విపరీతంగా అడుగులకి మడుగులొత్తి మర్యాదలు చేయడం, ఈ గొడవలేమీ లేకుండా స్నేహంగా కలివిడిగా ఉన్నారు. పెళ్లిలో కోపాలు, చికాకులు లేకుండా స్నేహమయమైన వాతావరణంలో పెళ్లి జరగడం నిర్మలకి చాలా సంతోషం కలిగింది. మా నిర్మల పెళ్లి కూడా అయిపోతే మా బాధ్యతలు తీరిపోతాయి అంది శాంతమ్మ గారు పెళ్లింట్లో ఎవరో పెద్దావిడితో. నిర్మల చివ్వున అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. శశిధర్ పెళ్లికి సాయి వచ్చింది. అయితే సాయి ఒక్కతే రాలేదు. 25-30 ఏళ్ల వ్యక్తిని తీసుకొచ్చింది. సూటుతో, కళగళ ముఖంతో అందరితో చనువుగా మాట్లాడే ఆ వ్యక్తి పేరు శ్యామలరావు. ఇప్పుడిప్పుడే పైకొస్తున్న అడ్వకేటు. అతను సాయి ఈ మధ్యనే దండల మార్పు పెళ్లి చేసుకుని ఆ పైన రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ చేయించుకున్నారు. మాకెవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకున్నావే? అడిగాడు శశి. మాది ప్రేమ పెళ్లి, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. అందుకే ఎవరినీ పిలవలేదు. మా వాళ్ళు, వాళ్ళ ఎవరూ రాలేదు. ఇప్పుడిప్పుడే కాస్త రాజీ పడుతున్నారు అంది డాక్టర్ సాయి. అచ్యుతానికి చెప్పావా? మేం పెళ్లి చేసుకోవాలి అనుకున్న వెంటనే అచ్యుతక్కకు రాశాను. తనొచ్చి సాక్షి సంతకం పెడితే బాగుంటుందని. బందరు వెళ్ళి అడిగాను. తనకి ఒంట్లో బాగాలేదు. ఈ మధ్య మలేరియా తరచూ వస్తోందట. మనిషి బాగా చిక్కిపోయింది అంది డాక్టర్ సాయి. సాయి కళ్ళల్లో మెరుపు, ముఖంలో కొత్త కళ, మాటల్లో ఆత్మవిశ్వాసం. అచ్యుతక్క పంపింది అంటూ ఆనాడు జనరల్ హాస్పిటల్ గేటు దగ్గర తన కోసం కాచుకుని కూర్చున్న సాయి మచ్చుకు కూడా ఈ సాయిలో కనిపించలేదు. ఆమె మాటల్లో ఆత్మవిశ్వాసం, జీవితాన్ని తనకి నచ్చిన రీతిలో మలుచుకోగలనన్న ఆత్మస్థైర్యం ఉట్టిపడుతున్నాయి. అచ్యుత ఒక్కరితే ఉంటుందా? ఇంట్లో వాళ్ళెవరూ లేరా? లేరండి. ఒక పని పిల్లని పెట్టుకుంది. ఆ అమ్మాయి ఇంటి పని, వంట పని చేసి స్కూల్కి వెళ్ళిపోతుంది. సాయంత్రం వచ్చాక కాఫీ పెట్టి అక్కకిచ్చి వంట చేస్తుంది.
అక్క ఆ అమ్మాయికి చదువు చెప్పిస్తోంది. ఇంట్లోనే అక్కతో పాటు సాయంగా ఉంటుంది అంది సాయి. మీ ఇద్దరు ఈ మధ్య వెళ్ళారా? మ్యారేజ్ అవగానే అక్క బ్లెస్సింగ్స్ కోసం వెళ్ళామండి. 2 రోజులున్నాం. అక్క 2 సినిమాలకి తీసుకెళ్ళింది. నిర్మలకి నవ్వొచ్చింది. ఎందుకండి నవ్వుతున్నారు? నేనేమన్నా తప్పు మాట్లాడానా? 2 సినిమాలకి తీసుకెళ్ళింది అన్నప్పుడు నవ్వొచ్చింది. సినిమా అంటే అదో గొప్ప ట్రీట్ అనుకుంటుంది మీ అక్క అంది నిర్మల. నాకు తెలుగు సినిమాలంటే ఇష్టమేనండి. మద్రాసులో తెలుగు సినిమాలు వేరు కదండి. మన ఆంధ్రాకు వెళ్ళినప్పుడల్లా అన్ని సినిమాలు చూస్తాను అంది సాయి. ఆ క్షణంలో నిర్మలకి సాయిలో అచ్యుత అమాయకత్వం ప్రతిబింబించింది. ఇంతకీ ఎక్కడన్నా జాబ్ చేస్తున్నావా? ప్రైవేట్ ప్రాక్టీసా? లేక ఎండీ చేద్దామనుకుంటున్నావా? నీ ప్లాన్స్? అడిగింది నిర్మల. క్లినిక్ ఓపెన్ చేద్దామనుకుంటున్నాను. నాది జనరల్ మెడిసిన్ అని మీకు తెలుసు కదా అంది సాయి. సాయి బ్యాంక్ లోన్కి అప్లై చేస్తోంది. బీసీ కమ్యూనిటీస్కి కొన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. పేపర్స్ ప్రాసెసింగ్లో ఉన్నాయి. ప్రాక్టీస్ పెడితే కొన్నాళ్ళు ఇబ్బంది పడ్డా ముందు ముందు చాలా లాభం ఉంటుంది. ముఖ్యంగా హౌస్ విజిట్స్కి వెళితే ప్రాక్టీస్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఈ రోజుల్లో క్లినిక్లో పడిగాపులు పడి కూర్చుంటే తప్ప డాక్టర్స్ చూడరు. పెద్దవాళ్ళు డబ్బు ఖర్చు చేయగలిగిన వాళ్ళు డాక్టర్ ఇంటికొస్తే బాగుంటుంది, విజిటింగ్ ఫీజు ఇచ్చుకుంటాం అనుకుంటుంటారు. ప్రతి చిన్న జ్వరానికి ఆసుపత్రిలో చేరమని అనేకంటే ఇంటికెళ్ళి చూస్తే డాక్టర్కి రోగి కుటుంబానికి మధ్య స్నేహం అనుబంధం ఏర్పడుతుంది. అది జీవితకాలం ఉండిపోయే బాంధవ్యం అవుతుంది అన్నాడు శ్యామలరావు. నిర్మల చివ్వున తలెత్తి శ్యామలరావు వంక చూసింది. అతని కళ్ళల్లో చురుకుతనం, విజ్ఞత ప్రతిఫలిస్తున్నాయి. కంగ్రాచ్యులేషన్స్ సాయి అంది నిర్మల. నాకు తెలుసునండి, మా ఆయన్ని మీరు మెచ్చుకుంటారని. మొదట మీ ఇంట్లో పెళ్లికి రావడానికి మొహమాట పడ్డాను, మీ బంధువులంతా ఉంటారని. మా ఆయన అన్నారు, ఈ రోజుల్లో ఈ పట్టింపులు ఎవరికీ ఉండవు, అదంతా నీ ఊహ అని. మీకు మా వారు నచ్చారు, నాకు చాలా సంతోషంగా ఉంది అంది సాయి సంబరపడుతూ. సాయికున్న తెగింపు అచ్యుతానికి లేకపోయింది. శ్యామలరావులో ఉన్న ఆత్మస్థైర్యం శశికి లేదు. ఈ లోకంలో తెగువలేని మనుషులు ఎంత చదువుకున్నా, ఎన్ని డిగ్రీలున్నా వారు తమ జీవితాల్ని చక్కదిద్దుకోలేరు. సమాజం, కులం, గోత్రం అంటూ కుంటి కారణాలు చెబుతుంటారు. ఏది ఏమైనా సాయి అదృష్టవంతురాలు. చదువుకున్న తెలివైన భర్తని ఎన్నుకుంది. వాళ్ళిద్దరూ కలిసి సుఖంగా హాయిగా బతకగలరు అనుకుంది నిర్మల తనలో తాను. పెళ్లి సందడయ్యి కాస్త తీరిక చిక్కాక మూడోనాడు నిర్మల బందరు వెళ్ళింది. మనసులో ఎక్కడో ఏదో వెళ్తి అచ్యుతలా ఏకాకిగా ఎవరితోడు, ముఖ్యంగా తన సపోర్టు లేకుండా రోజులు వెళ్లదీస్తోందని వెలితి. తను వస్తున్నానని ముందే టెలిగ్రామ్ ఇవ్వడంతో అచ్యుత నిర్మల కోసం బస్టాండ్లో ఎదురు చూస్తూ ఉంది. అయితే నిర్మల విజయవాడ నుంచి ట్యాక్సీలో వస్తుందని అచ్యుత ఊహించలేకపోయింది. ముందు ఇంటికెళ్ళి అచ్యుత బస్టాండ్కి వెళ్ళిందని తెలుసుకుని ఆ ట్యాక్సీలోనే బస్టాండ్కి వెళ్ళి అచ్యుతని పికప్ చేసుకుని ఇంటికి వెళ్లారు ఇద్దరూ కలిసి. నువ్వు వచ్చేటప్పటికి నేను ఇంట్లో లేను, నువ్వు బస్సులో వస్తావనుకున్నాను. ఏడుపు పర్యంతం అయ్యి ఇదే వాక్యాన్ని 10 సార్లు అచ్యుత తిరిగి తిరిగి అనేసరికి నిర్మలకి కోపం, విసుగు రెండూ కలిగాయి. 90 ఏళ్ల ముసలమ్మ కంటే చాదస్తంగా అచ్యుతం మాట్లాడుతున్నట్లు అనిపించింది. ఏం కాపుతావా లేదా? అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డులాగా ఆ మాట ఎన్నిసార్లు అంటావు? 3 ఏళ్ల నుంచి స్టేట్స్లో ఉంటున్నాను. బందర్లో మీలు కనుక్కోలేననుకున్నావా? అసలు ముందు తెలియపరచకుండా వచ్చి నీకు సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాను. క్యాంపుకి వెళతావేమోనని వైరిచ్చాను. నాకు అడ్రస్ తెలుసు. ఈ గొప్ప మహానగరంలో నీళ్లు కనుక్కోలేననుకున్నావా? గయ్యం అంది నిర్మల. అచ్యుత నిర్మల్ని గట్టిగా కావలించుకుని, ఎన్నాళ్ళయింది ఇలా విని? నిర్మల, నువ్వు తిట్టిన కొద్దీ నాకు సంతోషంగా ఉంటుంది. 3 ఏళ్లయింది నిన్ను చూసి. ఎంత దిగులు పెట్టుకున్నానో, నిన్ను చూడకుండానే వెళ్ళిపోతానేమో అనుకున్నాను. నోర్మే, మలేరియాతో మనుషులు చచ్చిపోతారనుకున్నావా? నువ్వు నిజంగానే డాక్టర్ కోర్సు చదివావా? జాలిపడి పాస్ చేశారా అని అనుమానంగా ఉంది అంది చికాకు పడుతూ. అచ్యుత దీనంగా చూసి తల వంచుకుంది. సాయి చెప్పిందా నాకు మలేరియా అని? తను పెళ్ళికొచ్చిందా? వచ్చింది. అందరూ నీలాంటి పిరికిగొడ్లే ఉంటారనుకుంటున్నావా? పెళ్ళంటే ఎక్కడెక్కడ వాళ్ళో వస్తారు. వాళ్ళకి నీ కులం గోత్రం అక్కర్లేదు. పెళ్ళికొచ్చిన అనేక మందిలో నువ్వు ఒకతివి. అమ్మ చాలా అనుకుంది నువ్వు రాలేదని అంది నిర్మల. అందుకని కాదు, నాకెందుకో రావాలని అనిపించలేదు. అందరి ముందు ఏడ్చేస్తానేమోనని భయం వేసింది. నిర్మలకి అక్కడలేని జాలి కలిగింది. ఈ అమాయకురాల్ని చూస్తే పెళ్లికి ఎందుకు రాలేదో తనకి కారణం తెలుసు. తెలిసి కూడా తనిలా అడిగి ఉండకూడదు. సారీ అచ్యుత అంది భుజం మీద చేయి వేసి. అమ్మగారికి నేను పంపిన చీర నచ్చిందా? కట్టుకున్నారా అడిగింది. పెళ్లి రోజున ఆ చీర కట్టుకుంది. చాలా బాగుంది అని చెప్పమంది. నువ్వు వస్తే అమ్మా నాన్న సంతోషించేవారు అంటూ అబద్ధమాడింది. అవును, మీ ఆఫీసర్ గారు ఎలా ఉన్నారు?
చాలా మారిపోయారు. మొన్నన ఆ మధ్య నీ అడ్రస్ అడిగారు. ఎందుకంట? వాళ్ళ అబ్బాయికి స్టూడెంట్ వీసా వచ్చిందట. నువ్వెక్కడున్నావో అక్కడ. అదా సంగతి. నిన్ను బాగా చూస్తుంటే ఎంత హెల్ప్ అయినా చేస్తాను. మీ కరణం గారు ఎలా ఉన్నారు? పర్వాలేదు. ఆయన రాసిన టీఏ బిల్స్ పూర్తిగా చెక్ చేసి గాని సంతకం పెట్టడం లేదు అంది అచ్యుత. అయితే ఈ విషయం చెప్పు. మీ నాన్న ఎలా ఉన్నారు? మా అయ్య పోయాడు. 3 నెలల క్రితం నూతిగట్టున జారి పడ్డాడు. తుంటి ఎముక విరిగింది. మరి లేవలేదు. నెల్లాళ్ళు మంచం మీదుండి ఆ తర్వాత అచ్యుత వాక్యం పూర్తి చేయలేకపోయింది. కళ్ళ నిండా నీళ్లు పొర్లుకొస్తున్నాయి. నిర్మల అచ్యుత 2 చేతులు పట్టుకుని సారీ, ఐఆమ్ వెరీ సారీ అంటూ ఓదార్చబోయింది. మా అయ్య పోవడమే మంచిదైంది. అమ్మ పోయాక అయ్య కోలుకోలేదు. మా అన్న ఏం మారలేదు. అలా తాగి దెబ్బలాడుతుంటాడు. పెళ్ళాన్ని కొట్టి డబ్బులు లాక్కుంటుంటాడు. మా అయ్య ఇవన్నీ చూసి కుళ్ళి కుళ్ళి ఏడ్చేవాడు. నీకు జ్ఞాపకం ఉందా? మా అన్నయ్యకి పెళ్లి అన్నప్పుడు నువ్వు ఆ రోజున అన్నావు, మీ వాడికి పెళ్లి చేసి ఒక పిల్ల గొంతు కొయ్యొద్దని. ఇప్పుడు అదే అయింది. 2 పిల్లలు, వాళ్ళ చదువులు, తిండి, పెంపకం అన్నీ మా వదిన నెత్తిన పడ్డాయి. ఉద్యోగం చేస్తూ ఈ తాగుబోతు మొగుడు, పిల్లలు, వాళ్ళ చదువులు నరకం అనుభవించిందనుకో. నిర్మల, నా కష్టాలు ఎవరికి చెప్పుకోను? ఇంట్లో తిండి గింజలు లేవు అని ఆ అమ్మాయి ఉత్తరం రాస్తే మనీ ఆర్డర్ పంపితే ఆ డబ్బు ఇచ్చేదాకా అరుపులు, తన్నులు, ఏడుపులు. డబ్బు పంపకపోతే ఆ పిల్లలకి తిండి ఉండదు. పంపితే వాడు తాగుడికి గుంజుకుపోతాడు. ఎలా? నేనేం చేయను? నువ్వు చెప్పు అడిగింది అచ్యుత. పిల్లలెంతమంది? పెద్దవాడికి 6 ఏళ్ళు, పిల్లకి 3 ఏళ్ళు. మంచి తెలివైన పిల్లలు అంది నిర్మల. వాళ్ళని ఏ బోర్డింగ్ స్కూల్లోనూ చేర్పించకూడదు. మా అన్న ఒప్పుకోడు. మరి ఎలా? అడిగింది నిర్మల. నిన్ను సలహా అడుగుతున్నాను. ఆ 2 పిల్లల్ని నేనే తెచ్చేసుకోనా? నా దగ్గరుంచి చదివిస్తే వాళ్ళు బాగుపడతారంటావా? మీ అన్నయ్య ఒప్పుకుంటాడా? నెలకి వాడికో 100 రూపాయలు పడేస్తాను. ఆ 2 పిల్లల్ని తీసుకొచ్చి నా దగ్గర ఉంచుకుంటే బాగుంటుంది. బాగానే ఉంటుంది. మీ వదిన ఒప్పుకుంటుందా? మా వదినే అంది. పిల్లల్ని మీరు తీసుకెళితే వాళ్ళు చదువుకుని బాగుపడతారు. మీ అన్న తాగి పడుంటే వాళ్ళు భయంతో వణికిపోతున్నారు. మగపిల్లవాడు మరీను. వాడి చేత సారా సీసాలు తెప్పించుకుంటున్నారు అంటూ ఏడ్చి కళ్ళనీళ్లు పెట్టుకుంది. అయితే తెచ్చుకో. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మీ అన్నని, వదిన్ని ఇక్కడికి నీ దగ్గరకు రానివ్వకు. నీ దగ్గర పెట్టుకోకు. ప్రపంచంలో ఎవరినైనా నమ్మొచ్చు గాని తాగుబోతుని నమ్మకూడదు అంది నిర్మల. ఆ, వాణ్ణి రానివ్వను. పిల్లలిక్కడుంటే నాకు కాలక్షేపంగా ఉంటుంది. ఒంటరితనం ఉండదు అంది అచ్యుత. ఒంటరితనం పోవాలంటే పిల్లల్ని పెంచుకోవాలా? పెళ్లి చేసుకోవచ్చుగా. పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వొచ్చుగా అంది నిర్మల. నాకా పెళ్ళా? నేను ఎవరిని పెళ్లి చేసుకోలేను. నా పెళ్లి విషయం ఇంకెప్పుడు ఎత్తకు అంది అచ్యుత. నిర్మల జవాబు చెప్పలేకపోయింది. కేకలు వేయలేకపోయింది. దబాయించలేకపోయింది. తప్పు చేశానన్న ఒక అపరాధ భావంతో మాట్లాడకుండా ఉండిపోయింది. మా గ్రాండ్ ఫాదర్స్ మమ్మీ చికాగోలో సర్వమత సమ్మేళనంలో స్వామి వివేకానంద ఉపన్యాసం విన్నదట. అప్పట్నుంచి ఆవిడ భారతదేశం వెళ్ళాలని, అక్కడ గుళ్ళు గోపురాలు చూడాలని చాలా అనుకుంది. ఆ కోరిక తీరకుండానే మా గ్రాండ్ ఫాదర్స్ మామ్ చనిపోయింది అన్నాడు లానీ. లానీ తండ్రి వైపు వారు అమెరికన్స్, తల్లి వైపు వారు జర్మన్ జాతీయులు. లారెన్స్ రూబీని స్నేహితులు, పరిచయస్తులు లానీ అని పిలుస్తారు. నిర్మల కూడా అతను డాక్టర్ లానీగానే పరిచయం అయ్యాడు. నీలం కళ్ళు, పొడవుగా ఊచలా ఉండే లానీ నిర్మలున్న హాస్పిటల్లోనే ఓపీలో ఎమర్జెన్సీ డాక్టర్గా బిజీగా ఉంటున్నాడు. ట్రామా కేసులు అతనికి తరచూ వస్తుండేవి. ముఖ్యంగా నిర్మల ఇండియా నుంచి, అందులోనూ దక్షిణ భారతం నుంచి వచ్చిందని అతనికి విపరీతమైన అభిమానం. ఇండియా గురించి ప్రతిదీ తెలుసుకోవాలన్న ఎల్లలేని జిజ్ఞాస. అతని గ్రాండ్ ఫాదర్ దగ్గర బైబిల్తో పాటు భగవద్గీత ఇంగ్లీష్ వెర్షన్ ఉండేదట. ఆయన అనేకసార్లు భగవద్గీత చదువుతుండేవాడట. అందులోని కొటేషన్స్ ఇంట్లో అందరికీ చెబుతుండేవాడట. అయితే ఆయన కూడా ఇండియాని చూడకుండానే చనిపోయాడు. ఆయన చిరకాల వాంఛిత నెరవేరలేదు. కానీ కొడుకుని ఇండియా వెళ్ళి, ముఖ్యంగా కలకత్తాలో రామకృష్ణ మిషన్ చూసి రమ్మని అంటుండేవాడు. లానీ తండ్రి ఒకసారి ఇండియా వచ్చాడు. కానీ అతనికి తాజ్‌మహల్ నచ్చినంతగా కలకత్తాలోని రామకృష్ణ మిషన్ ఆలయం నచ్చలేదు. భారతదేశంలో గల బిచ్చగాళ్ళు, రోడ్ల మీద అదుపు లేకుండా తిరిగే గేదెలు, ఆవుల గురించి చెబుతుండేవాడు. మార్క్స్ ముల్లర్ రచనలు, భారతదేశపు ప్రాచీన సాహిత్యం గురించి రాసినవి అక్కడక్కడా విన్న లానీకి ఇండియా గురించి విపరీతమైన కుతూహలం. భారతదేశానికొచ్చి యోగా నేర్చుకోవాలన్న, మహేష్ యోగిని చూడాలన్న కోరిక. వీటన్నిటి వల్ల నిర్మలతో అనేక విషయాలు చర్చించేవాడు. ఈ చర్చలప్పుడు నిర్మలకు ఒక విషయం అర్థమైంది.
భారతదేశంలోని ప్రాచీన సంస్కృతి, వేదోపనిషత్తులు ఇవన్నీ లానికి తెలిసినంత అతనికున్న పరిజ్ఞానం తనకి లేదు అని. ఎంతకీ చదువు, వైద్యం, అమెరికాకి రావడం, అక్కడి అత్యంత వేగవంతమైన జీవన సరళి తప్ప లోతైన విషయాలు తనకి తెలియవు. ఈ విషయం లానికి స్పష్టంగా చెప్పేసింది. మేము సాదాసీదా మనుషులం. మా ఇంట్లో అమ్మా నాన్న ఆధునికంగా ఉంటారు. మమ్మల్ని చదివించారు. అయితే మా దేశంలో ఇంకా కుల వివక్షత పోలేదు. పెళ్ళిళ్ళు అనేసరికి కులం, గోత్రం, సాంప్రదాయం ఇన్ని చూసి గాని పెళ్ళిళ్ళు చేసుకోరు అంది కొండ బద్దలు కొట్టినట్లు. ఇది మా దేశంలోనూ ఉంది. నువ్వు పైకి ఒప్పుకున్నావు. మా వాళ్ళు పైకి చెప్పరు. నల్లజాతి వారిని మా తెల్లవారు చిన్నచూపు చూస్తారు. వాళ్లతో పెళ్ళిళ్ళంటే చాలా ఆంక్షలు పెడతారు. మా దేశంలో చాలా మటుకు హాఫ్ వైట్స్, మిక్స్డ్ బ్లడ్ కలవాళ్ళు చాలా మంది ఉన్నారు అన్నాడు లాని. బయట నుంచి చూస్తే ఎవరో మిక్స్డ్ బ్లడ్డో ఎవరు కాదో ఎలా చెప్పడం? అందరూ ఒకేలా ఉంటారు అడిగింది నిర్మల. చూడు, వాడు జర్మన్, ఫ్రెంచ్, రెడ్ ఇండియన్ ఇలా రకరకాల నెత్తుర్లు కలిసి ఉంటుంది. ఆ మాటకొస్తే స్టేట్స్లో అమెరికన్స్ అంటూ లేరు. అన్ని దేశాల నుంచి ఇక్కడికి వలసొచ్చి చదువుకుని ఉద్యోగాలు చేసుకుంటూ తరతరాలుగా ఇక్కడ స్థిరపడి అమెరికన్ పౌరసత్వం పొందినవారు. మీ దేశంలో అలా కాదు అనుకుంటాను అడిగాడు. కాదు, మా దేశంలో జాతి, మతం, కులం ఇవి మా సంస్కృతితో పాటు లోతుగా పాతుకుని పోయాయి. ఒకప్పుడు ఈ విభజన అందరూ ఆమోదించి అది ఒక ఆచారం అనుకుని ఊరుకున్నారు. ఇప్పుడు అది ఒక దురాచారం అయింది అంది నిర్మల కాస్త విసురుగానే. ఆ తర్వాత నిర్మల అచ్యుతం గురించి వివరంగా, దాని అమాయకత్వం, మంచితనం, ఆఖరికి తన తల్లి కులం అన్న అడ్డుగోడ వల్ల అచ్యుతాన్ని కోడలుగా తెచ్చుకోవడానికి ఎంత ప్రతిఘటన చేసిందో ఒక్క విషయాన్ని కూడా దాచకుండా చెప్పింది. నిర్మల, నీ నిజాయితీ నాకు నచ్చింది. మీ అమ్మగారు అని దాచకుండా జరిగింది ధైర్యంగా చెప్పారు. కానీ మా దేశంలో కూడా ఇటువంటి వివక్షలు చాలా ఉన్నాయి. మురికివాడల్లో ఉన్న నల్లవారిని ఒక విధంగా ఉన్నత పదవుల్లో ఉండి సంపన్నులైతే మిక్స్డ్ బ్లడ్ అయినా పట్టించుకోరు. ఇది జాతి, రంగు వివక్షణ కంటే వర్గ విభజన అనుకుంటా. ధనవంతులైతే నలుపు తెలుపు అని చూడక పెళ్లి కొప్పుకునే పేరెంట్స్ మాలోనూ ఉన్నారు. మీ దేశంలో మీ బ్రదర్ పెద్దల అభిప్రాయాన్ని గౌరవించో లేక నీ అచ్యుతని పెళ్లి చేసుకునే సాహసం లేకో ప్రేమించిన అమ్మాయిని, బంగారం లాంటి నీ ఫ్రెండ్ని వదులుకున్నాడు. మా దేశంలో ఈ పెద్దల ప్రమేయం ఎవరూ పట్టించుకోరు. అమ్మా నాన్నలకి చెప్పకుండా మ్యారేజ్ చేసుకుంటారు అన్నాడు లాని నిర్మల కళ్ళలోకి సూటిగా చూస్తూ. రెస్టారెంట్లో కూర్చుని లంచ్ తీసుకుంటున్నారు. ఆ రోజు జూలై 4. అమెరికా స్వాతంత్ర దినం. ఎక్కడ చూసినా జనం. ఎవరూ ఇళ్లల్లో భోంచేయడం లేదు కాబోలు. నిర్మల, నువ్వంటే నాకిష్టం అన్నాడు లాని టేబుల్ మీదున్న ఆమె అరచేతిని తన చేతిలోకి తీసుకుంటూ. నిర్మల చెయ్యి వెనక్కి లాక్కోలేదు, తీయమని అనలేదు. నిర్మలకి ఈ వ్యక్తి పట్ల ఆకర్షణ, ఇష్టం రెండూ కలిగాయి. అంతకు మించి లోతైన భావం కూడా ఆమె గుండెల్లో కదలాడుతోంది. నిర్మల, ఐ లవ్ యూ. నిన్ను, నీ దేశాన్ని ప్రేమిస్తున్నాను. నేను ఇండియన్ అవడం వలన అయ్యుండొచ్చు. నువ్వెంత హానెస్ట్గా అన్ని సంగతులు చెప్పావు. నేను నా మనసులో మాట చెప్పదలుచుకున్నాను. నువ్వు ఇండియన్ గర్ల్వి అవడం చేత మొట్టమొదట నీతో పరిచయం చేసుకున్నాను. నువ్వు ఇండియన్ అవడం మొదటి ఆకర్షణేమో. ఆ తర్వాత వర్క్ పట్ల నీకున్న శ్రద్ధ, నిర్మోహమాటంగా ఉన్నమాట ముఖాననే నీ సూటి స్వభావం నాకు నచ్చింది. అన్నింటికంటే నీ నిజాయితీ నన్ను కట్టిపడేసింది. ఐ లవ్ యూ అన్నాడు లాని. నిర్మల అవును అనలేదు, కాదు అనలేదు. ఇంగ్లీషు సినిమాల్లోకి మళ్ళీ లాని ఆమెని ముద్దులతో ముంచెత్తాలని ప్రయత్నించలేదు. మనం పెళ్లి చేసుకుందాం. ఐ లవ్ యూ. పెళ్ళా అడిగింది. అవును, ఇండియా వెళ్ళి మీ వాళ్ళ బ్లెస్సింగ్స్తో అక్కడే పెళ్లి చేసుకుందాం. మా వాళ్ళు ఒప్పుకోకపోతే నేను ఒప్పిస్తాను. మీ అమ్మగారిని, నాన్నగారిని అందరినీ ఒప్పిస్తాను. ఇండియాలోనే మనం పెళ్లి చేసుకుందాం అన్నాడు లాని. నువ్వు క్రిస్టియన్వి కదా. చూసావా, నువ్వు కూడా మతం, జాతి అంటున్నావు. మనిద్దరం కలిసి భారతదేశానికి వెళదాం. అక్కడ మీ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుందాం. మీ ఇండియన్ మ్యారేజ్ చాలా సరదాగా, రకరకాల ఘట్టాలతో, ఆచారాలతో చాలా అందంగా ఉంటుందట. నాకలా నిన్ను పెళ్లి చేసుకోవాలనుంది. నీకు అభ్యంతరమా అడిగాడు లాని. మీ వాళ్ళు, మీ మదర్ ఒప్పుకుంటారా అడిగింది నిర్మల. ఒప్పుకుంటారు. వాళ్ళను కూడా మన పెళ్లికి తీసుకొస్తాను అన్నాడు లాని. నాకు కళ నిజమా అనిపిస్తోంది. మా తాతగారి తల్లికున్న కోరికిది. ఆమె భారతదేశం వచ్చి గురువు దగ్గర దీక్ష పొందాలని కలలు కంది. అది నెరవేరలేదు. నాకు ఒక ఇండియన్ డాక్టర్ని పెళ్లి చేసుకోవాలని నిన్ను చూసినప్పటి నుంచి ఒక అందమైన కలగండం అలవాటైంది. అందులోనూ
నిన్ను మీ ఆచారం ప్రకారం పెళ్లికూతురుగా చీరలో నవ్వుతూ మరోసారి నిర్మల అరచేతిని స్పృశించాడు లాని. మరి నువ్వు సూట్లో పెళ్లి చేసుకుంటావా? సూట్ కాదు, మీ ఇండియన్ డ్రెస్ వేసుకుంటాను. నువ్వు నేర్పు ఎలా వేసుకోవాలో. అల్లరిగా చూస్తూ నీలం కళ్ళతో నవ్వాడు లాని. ఆ తర్వాత నిర్మల మద్రాస్కి ఫోన్ చేసి అమ్మా నాన్నలతో ఫోన్లో చెప్పింది. నాతో కూడా ఒక ఫ్రెండు, నా కొలీగ్ డాక్టర్ లాని వస్తున్నాడు. ఇద్దరం కలిసి నెక్స్ట్ మంత్ మద్రాస్ వస్తున్నాం. ఒక 10 రోజులు సెలవు పెట్టాను అని. శాంతమ్మ గారికి కాలు భూమి మీద నిలవలేదు. మన గెస్ట్ రూమ్లో నీ ఫ్రెండ్ ఉండొచ్చు. మనతోనే ఉండమను. రూమ్కి ఏసీ పెట్టిస్తాం అంది సంతోషంతో. వద్దు, అతను హోటల్లో ఉంటాడు. మన ఇంటికి వచ్చి పోతుంటాడు. మన ఇంట్లో దిగడం అతనికి ఇష్టం లేదు. హోటల్లో ఏసీ కాటేజీ బుక్ చేయమని నాన్నకు చెప్పు. నాన్న అక్కడ ఉన్నారా? ఫోన్ ఇవ్వు అంది నిర్మల. సోమసుందరం గారు ఫోన్ తీసుకుని నువ్వు వస్తున్నావంటే చాలా సంతోషంగా ఉంది. మీ ఫ్రెండ్ మన ఇంట్లో ఉండొచ్చుగా. అతనికి అభ్యంతరం అయితే హోటల్లోనే బుక్ చేస్తాను. నాతో స్నేహం అయ్యాక మన ఇండియన్ ఫుడ్ ఇడ్లీ అన్నం బాగా అలవాటైంది అంది నిర్మల. నిర్మల, నా గెస్ కరెక్టేనా? అతను వచ్చాక నువ్వే తెలుసుకుంటావుగా. ఇప్పుడప్పుడే ఏం చెప్పలేను. నువ్వు అమ్మ ఓకే చెయ్యాలి అంది నిర్మల. చాలా సంతోషంగా ఉంది. అతను మాటలకి వెతుక్కుంటున్నాడు సోమసుందరం గారు. ఈజ్ అన్ అమెరికన్. నాతో పాటు హాస్పిటల్లో పనిచేస్తున్నాడు. డాక్టర్ లాని వచ్చాక అన్ని విషయాలు మీకు తెలుస్తాయి అంటూ ఫోన్ పెట్టేసింది నిర్మల. ఆ తర్వాత శాంతమ్మ గారు సోమసుందరం గారు వివరాల కోసం ఎన్ని ప్రశ్నలు వేసినా జవాబు చెప్పకుండా తప్పించుకునేది. కనీసం అతని ఫోటో పంపమని అడిగినా ప్రయోజనం లేకపోయింది. శాంతమ్మ గారు ఇద్దరం కలిసి ఒకసారి అమెరికా వెళదాం. అక్కడికి వెళ్ళి అతను ఎలాంటివాడో వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకుందాం అని పోరు పెట్టింది. ఆమె మాట నెగ్గలేదు. వీసా రావడానికి సమయం చాలదు. ఆ తతంగం నెల రోజుల్లో తెమిలేటట్టు లేదు. వీళ్ళందరిలో శశిధర్ ఒక్కడే చాలా తాపీగా ఉన్నాడు. నిర్మల తమకి చెప్పకుండా ఏ నిర్ణయం తీసుకోదు. ఒకవేళ ఆ డాక్టర్ని ఇష్టపడితే బ్రహ్మాదులు అడ్డుపడినా తను పెళ్లి చేసుకుని తీరుతుంది. మనకి అంటే అమ్మా నాన్నలకి ముందే చెప్పింది కాబట్టి కనీసం నిర్మల్ని దాని ఇష్టానికి వదిలేయండి. దానికి నచ్చిన వాడిని పెళ్లి చేసుకునే స్వతంత్రం ఇచ్చి తీరాలి అంటూ నిర్మల తరపున వకాల్తా పుచ్చుకున్నట్లు వాదించాడు. శశి వాదనలో కొంత నిష్ఠూరం, తనకి జరిగిన అన్యాయం నిర్మలకి జరగకూడదన్న వార్నింగు తల్లికి సూటిగా అర్థమయ్యేటట్లు చెప్పాడు. నెల రోజులు శాంతమ్మ గారు సోమసుందరం గారు ఏం జరగబోతోంది, అతను ఎలాంటివాడు, నిర్మల అనవసరంగా రిస్క్ తీసుకుంటుందా అన్న సందేహాలు, ఊహలు, ఆశలతో ఊగిసలాడి కుతూహలంతో ఆ వచ్చే మనిషి ఎలా ఉంటాడో అన్న ఉద్వేగంతో ఎయిర్పోర్టుకి వెళ్లారు నిర్మల్ని రిసీవ్ చేసుకునేందుకు. నిర్మల వెంట తాము ఎదురు చూస్తున్న వ్యక్తి రాలేదు. ఎందుకు? ఆదుర్ద, కంగారు మిళితమైన ప్రశ్నలు. నిర్మల ముఖంలో నిరాశ లేదు, బెంగ లేదు. ఎప్పట్లాగా చకచక ఆగకుండా మాట్లాడుతోంది. నీ ఫ్రెండు అదే డాక్టర్ రాలేదా అడిగారు సోమసుందరం గారు. వచ్చాడు. బొంబాయిలో ఎవరో ఫ్రెండ్ని తీసుకురావాలట. ఇద్దరూ కలిసి రేపు సాయంత్రం రావచ్చు. సరాసరి హోటల్కి వెళ్ళిపోతానన్నాడు. మరి మరీ లేదు, గిరి లేదు, రేపు సాయంత్రం వస్తాడు అంది నిర్మల. ఎవరినీ మాట్లాడనివ్వకుండా తనే కబుర్లు చెప్పేస్తోంది గుక్క తిప్పుకోకుండా. బొంబాయిలోని అన్నగారు, వదిన, పిల్లలు అందర్నీ అడిగింది. తన బట్టలన్నీ రూంలో సర్దుకుంది. అమెరికా కబుర్లు, హాస్పిటల్ రొటీను, అక్కడ పేషెంట్లు అన్నీ చెప్పింది. శాంతమ్మగారు, సోమసుందరం గారు క్యూరియాసిటీతో ఆ రాబోయే డాక్టర్ ఎలా ఉంటాడు, వాళ్ళ కుటుంబ స్థితిగతులు అన్నీ తెలుసుకోవాలని ఎన్నిసార్లు లాని పేరెత్తినా మాట మార్చిందే తప్ప ఆ విషయం వివరించలేదు. తను తెచ్చిన సామాన్లు, పెర్ఫ్యూమ్లు అన్నీ ప్రదర్శనలా పరిచింది. పేరు పేరున అందరికీ కానుకలిచ్చింది. ఈ స్టెతస్కోపు సాయికి, ఈ మాత్రలు, విటమిన్లు అచ్యుతానికి అని 2 ప్యాకెట్లు విడిగా పెట్టింది. అన్నట్టు సాయి బందర్లో ప్రాక్టీస్ పెట్టిందా అంది శాంతమ్మ గారు. అవును, నాకు కూడా రాసింది. అప్పుడప్పుడు అచ్యుతాన్ని చూస్తూ ఉందట. వాళ్ళింటికి వెళుతుంటానని అక్క ఒంట్లో బాగలేదు అని రాసింది. ఆ మరనాడు సాయంత్రం 4 వేళ డాక్టర్ లాని సోమసుందరం గారి ఇంటి ముందు ట్యాక్సీలోంచి దిగి గేటు తెరుస్తుంటే నిర్మల ఎదురుగా వెళ్ళి అతనిని లోపలికి తీసుకొచ్చింది. బొంబాయి ఫ్రెండ్ వెంట రాలేదు. తెల్ల లాల్చి, తెల్ల షరాయితో అచ్చు ఉత్తరాది యువకుల్లా ఉన్నాడు. రూంలోంచి వెనకాలే తల్లిదండ్రులు ఎదురుగా వెళ్ళగా వరండాలో నిల్చున్న శశిధర్ కాశ్మీర్ కుర్రాళ్ళ ఉన్నాడు అని అనుకున్నాడు మనసులో. అతన్ని కన్నార్పకుండా చూసింది శాంతమ్మగారు. లానీలో ఎంచదగిన లోపం కనిపించలేదు. పెద్దల పట్ల గౌరవం, మర్యాద, మదర్ అంటూ తనని ఆప్యాయంగా పిలవడంతో తబ్బిబ్బైపోయింది. శశిధర్ సరే సరే, ఒకటే కబుర్లు. సునంద కాఫీ టిఫిన్ తీసుకునొచ్చింది.
థ్యాంక్ యూ సిస్టర్ అంటూ అతను ఉల్లిపాయ పకోడీలు సులభంగా తినేశాడు. ఆ రాత్రి భోజనాలప్పుడు ఇంట్లో అందరూ అతను అమెరికన్ అని పూర్తిగా మరిచిపోయారు. తెల్లని లకులో లాల్చీలోంచి మెరుస్తూ కనబడే అతని మేనిఛాయ, నీలికళ్ళు, ఎర్ర జుట్టు, సిగరెట్ తాగని అతని మంచి అలవాటు ఇంట్లో అందర్నీ ఆకర్షించాయి. నిర్మల చెప్పిన విషయాలే. వాళ్ళ తాతగారి తల్లి వివేకానందుని సర్వమత సమ్మేళనంలో చూడడం, ఆయన ఉపన్యాసం విని ముగ్ధురాలై భారతదేశం రావాలని తపించి చివరికి రాకుండానే పరలోకానికి వెళ్ళిపోవడం అతను నిదానంగా చెబుతుంటే అందరూ మంత్రముగ్ధుల్లా విన్నారు. అతని మాటల్లో అమెరికన్ యాస కనిపించలేదు. బ్రిటిషర్లాగా స్వచ్ఛంగా నిదానంగా మాట్లాడాడు. నిర్మల కల్పించుకోలేదు. నిశ్శబ్దంగా వింటూ కూర్చుంది. అమ్మా, రేపు మీరందరూ నా అతిథులుగా రావాలి. శశి కూడా. మీరు ముగ్గురు నాతో గడపాలి అన్నాడు లాని భోజనాలయ్యాక. నిర్మల్ని పిలవ్వా అడిగాడు శశి అల్లరిగా. నిర్మల్తో మాట్లాడడం అయిపోయింది. ఇక మీతోనే మాట్లాడాలి అన్నాడు నవ్వుతూ. ఎవరూ రాము అనలేదు. నిర్మల తను వస్తానని అనలేదు. సునందతో కబుర్లాడుతూ కూర్చుంది. అలా నిర్మల పెళ్లి లానీతో నిశ్చయమైంది. పెళ్లి ముహూర్తం మరో 2 నెలల దాకా లేదు కాబట్టి ఇద్దరూ కలిసి వెనక్కి వెళ్ళిపోయి ముహూర్తం 2 రోజులుందనగా వస్తామన్నారు. 5 రోజుల పాటు శశిని కూడా తీసుకుని దక్షిణ దేశంలో గుళ్ళు గోపురాలు చుట్టొచ్చారు. ప్రతి గుళ్ళోనూ లాని నుదుట మీద కుంకుమ పెట్టుకుని గుళ్ళో దేవునికి అర్చన చేయిస్తూ ఉంటే నిర్మలకి తమాషాగా ఉండేది. లానీకి హైందవ సంస్కృతి పట్ల అంత గాఢమైన నమ్మకమా? ఇదెలా వచ్చింది? ఒక మనిషిని పూర్వీకుల కబుర్లు ఇంత ప్రభావితం చేస్తాయా అని ఆశ్చర్యపోయింది నిర్మల. ప్రయాణం 2 రోజులుందనగా నిర్మల లానీతో పాటు బందరు వెళ్ళింది. అచ్యుతకి లానిని పరిచయం చెయ్యాలని. మనసులో ఒకవైపున ముళ్ళు గుచ్చుకున్నంత బాధ. అచ్యుతకి శశికి పెళ్లి చేయలేకపోయినని వేదన. మరోవైపు లానీకి అచ్యుతను చూపించాలన్న కోరిక. విజయవాడ నుంచి టాక్సీ తీసుకుని ఇద్దరూ అచ్యుతింటికి వెళ్లారు. అది తనకి తెలిసిన ఇల్లే కాబట్టి త్వరగానే ఇల్లు కనుక్కుంది. అంత క్రితం రోజునే టెలిగ్రామ్ కూడా ఇచ్చింది తనొస్తున్నట్లు. నిర్మల, లాని టాక్సీ దిగి కాంపౌండ్ లోపలికి అడుగు పెట్టగానే చేతిలో సీసాతో 40 ఏళ్ల మనిషి ఎదురొచ్చాడు. అచ్చయ్యమ్మ, ఎవరో వచ్చారే అంటూ సీసా వెనక్కి దాచుకుని కుంటికాలుతో వెనక్కి అడుగు వేశాడు. నిర్మలకి ఏం చెప్పాలో తెలియలేదు. ఇంటి ముందు కోడి పిల్లలు పొరుగులు పెడుతున్నాయి. కోడి గింజలేరి ముక్కుతో పిల్లలకు అందిస్తోంది. లోపల నుంచి 2 పిల్లలు మామిడి టెంకలు చీక్కుంటూ బయటకొచ్చారు. అమ్మా, ఎవరో వచ్చారే అంటూ గట్టిగా పిలిచారు. చీర చెంగుకి చేయి తుడుచుకుంటూ మధ్య వయసు స్త్రీ లోపల నుంచి వచ్చింది. ఆవిడ ఎవరు అని అడగలేని స్థితిలో అలా గుమ్మంలోనే నిలబడిపోయింది నిర్మల. ఈ పాటికి అచ్యుతం పరిగెత్తుకుంటూ రావాలే, ఎందుకు రాలేదు? మనసు శంకిస్తూ ఉంది. ఆవిడే తనను తాను పరిచయం చేసుకుంది. నేను డాక్టర్ అమ్మకి వదినండి. అత్తమ్మ మావయ్య ఎదురుపోయాక వదినికి సాయంగా వచ్చామండి. పిల్లల్ని ఇక్కడే స్కూల్లో చేర్పించామండి. మీరు నిర్మలమ్మ గారు కదూ అంది వినయంగా. నిర్మలకి పరిస్థితి అర్థమవుతోంది. ఆవుతో పాటు దూడం తోలినట్లు పిల్లలతో పాటు అన్నా వదినలు కూడా వచ్చారన్నమాట. జాబ్ చేస్తున్నారా? లేదండి, ఇల్లు పిల్లలు. వదినమ్మ కొంట్లో బాగాలేదు, ఇంట్లోనే ఉంటున్నారు. మీ ఆయన? అడిగింది నిర్మల. గోడ కానుకుని గుమ్మం పక్క నిల్చున్న వ్యక్తి వంక చూపింది అచ్యుతం వదిన. నిర్మలకి పరిస్థితులు పూర్తిగా అర్థమవుతున్నాయి. నెమ్మదిగా అడుగు ముందుకు వేసింది. వెనకాతలే లాని వస్తున్నాడు. తను వస్తున్నానని టెలిగ్రామ్ ఇచ్చిన అచ్యుతం చేతిలో స్టీలు గిన్నె, గిన్నెలో పులుసు. అది వెజిటేబుల్ కాదని వాసన బట్టి నిర్మల గ్రహించుకుంది. అచ్యుత ఎదురొచ్చి కావలించుకోలేదు సరికదా, ఆ కళ్ళల్లో ఒక నిర్లక్ష్యం, నిరాదరణ. పక్కనే ఉన్న కుర్చీల్లో కూర్చుని చేత్తోనే సంజ్ఞ చేసింది. ఆ కళ్ళల్లో మార్ధవం లేదు, స్నేహం మాధుర్యం లేదు, పిరికితనం లేదు, తెగింపు, కాఠిన్యం, నిర్లక్ష్యం. ఒంట్లో ఎలా ఉంది అని నిర్మల ప్రశ్న. చూస్తున్నావుగా. 2 కాళ్ళని చూపించింది అచ్యుత. అరటి బోదెల్లా లావుగా ఉన్నాయి. మందు పుచ్చుకుంటున్నావా? లేదు. ఎందుకని? అవసరం లేదు అంది క్లుప్తంగా అచ్యుత. ఇతను డాక్టర్ లాని అంది నిర్మల. తెలుసు, విన్నాను. పెళ్లి చేసుకోబోతున్నావుగా అంది అచ్యుత పొడిగా. కుంటుతూ తూలుతూ ఒక మనిషొచ్చి, ఎవరే అచ్చయ్యమ్మా, నీ ఫ్రెండా? ఆయనెవరు అని ప్రశ్నించాడు. నిర్మల లేచింది. ట్రైన్కి టైం అయిందంటూ. అర్థం కాని వ్యధ, నిస్సహాయత, గిల్టీ ఫీలింగ్. తన చేతకాని తనం మీద పట్టరాని కోపం. కారెక్కాక విజయవాడ వచ్చేదాకా మౌనంగా ఉండిపోయింది.
కథంతా తెలుసు కాబట్టి లాని నిర్మలపై సానుభూతి కురిపించాడే గాని మాట్లాడించే ప్రయత్నం చేయలేదు. ఆ తర్వాత 6 నెలలకి నిర్మల, లానీల పెళ్లి శాస్త్రోక్తంగా జరిగింది. పంచె కట్టుకుని పైన కండువా కప్పుకొని పీట మీద కూర్చున్న పెళ్ళికొడుకు శ్రద్ధాసక్తులు అతను బాసింపటం వేసుకుని కదలకుండా పురోహితుడు చెప్పినట్లు అన్నీ యథావిధిగా నిర్వర్తించడం పెళ్లికొచ్చిన వారందర్నీ ఆకర్షించింది. ప్రతి వాళ్ళు పెళ్ళికొడుకు నియమనిష్టల్ని తెగ మెచ్చుకున్నారు. అతను బ్రాహ్మల అబ్బాయిలా కాశ్మీర్ పండిట్లా ఉన్నాడని బాగా పొగిడారు. ఎవరికీ అతను అమెరికన్ అని క్రిస్టియన్ అనే ఆలోచన రాలేదు, ఒక్క నిర్మలకు తప్ప. 7-8 ఏళ్ల క్రితం తన బావగారన్న మాటలు గుర్తుకొచ్చాయి నిర్మలకి. డబ్బు హోదా ఉంటే కులం అడ్డురాదు. అవును, లానీ అమెరికన్, డబ్బున్న డాక్టర్. అతని పెళ్లికి అందరి ఆమోదముద్ర ఉంటుంది గాని అచ్యుత వంటి బీదదాని పెళ్లిని ఎవరూ ఆమోదించరు. డబ్బుకి కులం, గోత్రం, జాతి ఏమీ లేవు అనుకుంది మనసులో. నిర్మల పెళ్లికి సాయి భర్తతో పాటు వచ్చింది. సాయికి 2 పిల్లలు. పెళ్లి పందిరిలో అందరితో కబుర్లు చెప్పింది. అంతా తానే అయి అందరికీ మర్యాదలు చేసింది. ఎవరూ సాయిని మీ కులమేంటి అని ప్రశ్నించలేదు. ఏమే నిర్మల, లానీ మదర్ వస్తుందన్నావు, రాలేదు? పోలాండ్లో ఆమె సిస్టర్ దగ్గర ఉన్నదట, ఒంట్లో బాగలేదట. నువ్వెప్పుడైనా చూసావా ఆమెని? అడిగాడు శశి. లేదురా, మాకు బాగా పరిచయమై పెళ్లి చేసుకుందామనుకునే నాటికే ఆమె పోలాండ్లో ఉంది అంది నిర్మల. బొంబాయి ఫ్రెండ్ లానీ వెంట రాకపోవడం, పెళ్లికి లానీ మదర్ రాకపోవడం శశికేదో వెల్తిగా తోచింది. కానీ ఆ మాట గుండెల్లోనే దాచుకున్నాడు. నిర్మల పెళ్ళయి భర్తతో పాటు స్టేట్స్కి వెళ్ళిపోయింది. బందరు వెళ్లే వ్యవధి లేదు. అచ్యుతని చూడాలని అనిపించడం లేదు. ఆ హడావిడిలోనూ సాయి ద్వారా ఆమెకి కానుకలు పంపించింది. స్టేట్స్ చేరుకున్నాక వరుసగా 3 ఉత్తరాలు రాసింది. ఒక్కదానికి జవాబు లేదు. మీరు బాధపడతారని తెలుసు. అక్క ఆఖరి రోజులు చాలా ఘోరంగా గడిచిపోయాయి. చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు. రాత్రుళ్ళు అక్క బిగ్గరగా ఏడ్చేదట. ఎవరినీ లోపలికి రానిచ్చేవాడు కాదట ఆ తాగుబోతు వెధవ. వాళ్ళన్న తాగి తందనాలాడి అక్కని డబ్బు కోసం పీడించేవాడట. ఇలా నగలు అన్నీ లాక్కున్నాడు. మీరు ఈ దేశంలో ఉంటే ఇంత అన్యాయం జరిగేది కాదు. నేను ఎన్నిసార్లు వెళ్ళినా పడుకుంది, నిద్రపోతుంది అని అక్కని చూడనవలేదు. వీధిలోంచే వెనక్కి పంపేసేవాళ్ళు. కష్టాలు, దెబ్బలు లేని ప్రపంచంలోకి అక్క వెళ్ళిపోయింది. 8 నెలలు పోయాక ఒక లెటర్ వచ్చింది. అక్కంటే ప్రేమ, జాలి ఉన్న ఒకే ఒక్కరు మీరు. మొన్న రాత్రి ఈ బాధలు, కష్టాలు లేని ప్రపంచంలోకి వెళ్ళిపోయిందని బరువైన మనసుతో తెలియజేస్తున్నాను, సాయి. ఆ ఉత్తరం చదివి నిర్మల తన జీవితంలో మొదటిసారిగా ఎన్నడూ లేనంతగా వెక్కి వెక్కి ఏడ్చింది. అచ్చాయమ్మని అచ్యుతని చేసి ఏదో మార్చి ఉద్ధరిద్దామనుకుంది. ఏదో పెద్ద మార్పు తేవాలని, అచ్యుతని ఒక నారి రత్నంలా మార్చాలని అనుకుంది. చివరికేమైంది? ఏకాకిగా, నిస్సహాయంగా నానా హింసలు పడి వెళ్ళిపోయింది. నిర్మల, నువ్వు తప్పటడుగు వేశావు. ఒక వ్యక్తిని సంస్కరించాలి అనుకోవడంతో సరిపోదు. ఆ వ్యక్తి బాధ్యతను కూడా భుజాలపై వేసుకునే శక్తి ఉన్నప్పుడే ఆ సంస్కరణ సత్ఫలితాన్నిస్తుంది. ఆ శక్తి లేనప్పుడు విషాదాంతం అన్నాడు లాని నిర్మల్ని ఓదారుస్తూ. కానీ ఆమె కన్నీళ్లు ఆగలేదు. మనసులో గల అపరాధ భావంతో 3 రోజులు నిద్రపట్టలేదు, అన్నం సహించలేదు. 4వ రోజు మధ్యాహ్నం లానీతో అంది, నేను ఇండియా వెళ్ళిపోతాను. సరే వెళ్ళు, నేను తర్వాత వస్తాను అన్నాడు లానీ నిదానంగా. తల్లిదండ్రులు మొదట్లో ఆశ్చర్యపడ్డా తర్వాత సర్దుకున్నారు. బందరు సమీపాన ఒక గ్రామంలో గౌతమీపుత్రి స్మారకార్థం అచ్యుత నర్సింగ్ హోం పెట్టి వైద్య సేవలు అందించడం ద్వారా నిర్మలలోని అపరాధ భావం నెమ్మది నెమ్మదిగా తగ్గుముఖం పడుతోంది. ఈ 3.5 ఏళ్లుగా లానీ ఇంతదాకా రాలేదు. ఇక ముందు కూడా రావచ్చు, రాకపోవచ్చు. ఇంతటితో గౌతమీపుత్రి అనే నవల కంప్లీట్ అయిందండి. నాకెందుకో నవలంతా బాగా తీసుకుని వెళ్ళి లాస్ట్లో మాత్రం తేల్చేశారనిపించింది. ఇందుట్లో అచ్యుత నిర్మల మీద అంత కోపగించుకోవాల్సింది ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఇదైతే నా అభిప్రాయం. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్ యూ.